Hi guys, welcome to Mohan Real Play channel. India versus New Zealand 5th T20 complete అయింది. సో ఇండియా వన్ ద సిరీస్ 4-1. సో ఇండియా వరల్డ్ కప్కి సర్వం సిద్ధం. అన్ని ప్లేస్లో కన్ఫామ్ అయ్యాయి. ఒకే ఒక ప్లేస్ స్టిల్ కన్ఫ్యూజన్గా ఉంది. సో మోస్ట్లీ ఆ కన్ఫ్యూజన్ కూడా 5th మ్యాచ్లో మనకి క్లియర్ అయింది. ఇషాన్ సూపర్ సెంచరీతో సంజు సామ్సన్ తన స్థానాన్ని కోల్పోయాడా, బెంచ్కే పరిమితం అవుతాడా? అందరి నోట ఇప్పుడు ఇదే మాట. సో మ్యాచ్ విజయానికి వస్తే ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది తిరువనంతపురంలో. సో బిగ్ స్కోర్ చేసింది. సో చేంజెస్, వరుణ్ ఈస్ బ్యాక్, అక్షర్ పటేల్ ఈస్ బ్యాక్, సో ఇషాన్ ఈస్ బ్యాక్, ముగ్గురు బ్యాక్ వచ్చారు. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ బ్యాటింగ్ స్టార్ట్ చేయగా సంజు మరోసారి 6 రన్లకే విఫలమయ్యాడు. సో అభిషేక్ శర్మ తనదైన స్థాయిలో విడిచిపోయి 20 రన్లు చేయగా స్లోగా స్టార్ట్ చేసిన ఇషాన్ చిచ్చర పిడుగు ఆటో బాంబులా పేలి 10 సిక్సర్లతో తన మొట్టమొదటి T20 సెంచరీని బేడింగ్ చేస్తున్నాడు. మరోసారి సూర్య తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ సూపర్ 50 చేశాడు. ఫలితంగా ఇండియా 271 పరుగు చేసింది 20 ఓవర్లతో. సో దూబే, హార్దిక్ పాండ్యా వీళ్ళు కూడా తమ క్యామియోలు ఆడడంతో భారీ టోటల్ని నమోదు చేసింది. సో అందరి బౌలర్ల మీద విరుచుకుపడి విజృంభించి ఆడారు ఇండియా. సో ఇదే టెంప్లెట్తో కొనసాగాలి, వికెట్లు పడుతున్నా ఆడుతూ ఉండాలి. సో ఈ ప్లేయింగ్ లెవెన్లో మనకి అక్షర్ పటేల్ నెంబర్ 8లో వస్తున్నాడు. సో మనకి నెంబర్ 8 వరకు బ్యాటింగ్ భరోసా ఉంది కాబట్టి ఆరంభం నుంచి మనం ప్రతి ఒక్కరు ధైర్యంగా ఆడచ్చు. దిస్ ఈజ్ గుడ్ అప్రోచ్. ఇక మనకి ఓపెనర్లు ఈ 5 మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా మనకి ఫుల్ పవర్ ప్లే ఆడలేదు. ఎయిదర్ సంజు అవుట్ అయితే అభిషేక్ అవుట్ ఉంటాడు, అభిషేక్ అవుట్ అయితే సంజు అవుట్ అవుతాడు. ముఖ్యంగా సంజుని ఎక్కువసార్లు అవుట్ అయ్యాడు. 5 ఛాన్సులు ఇచ్చినప్పటికీ కనీసం ఒక్కసారి కూడా 30 పరుగులు దాటకపోవడం. ఇషాన్ కిషన్ 2 సూపర్ 50s అండ్ ఒక సెంచరీతో తన మార్కుని వేసుకున్నాడు. స్మాట్ నుంచి అసలు తను కొట్టిన షాట్లు చూడడానికి స్మాల్గా ఉన్న మామూలుగా కొట్టలేదు, విజృంభించి ఎరగదీశాడు. సో మనము బిగ్ టోటల్ నమోదు చేశామండి. న్యూజిలాండ్ స్మాల్ టీం కాదు, బిగ్ టీం. వాళ్ళ మీద మనం 271 కొట్టడం, జస్ట్ బిఫోర్ వరల్డ్ కప్ ముందర కొట్టడం టీమిండియాకి మరింత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇక చేజ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ వాళ్ళు ఫిన్ ఆలన్ వచ్చారండి. ఆఫ్టర్ ఎక్సలెంట్ బీబీఎల్ మ్యాచ్ పర్ఫార్మెన్స్. సో తను ఫిన్ ఆలన్ ఇక్కడ కూడా చెలరేగిపోయాడు. ఫస్ట్ ఓవర్లోనే టిమ్ సైఫర్ట్ అవుట్ అయిన తర్వాత ఫిన్ ఆలన్ హర్షదీప్ సింగ్ని ఏకంగా 4-4-6-4తో మొత్తం అతను 2 ఓవర్లకి 40 పరుగులు చేశాడు. పవర్ ప్లే అయ్యేసరికి వాళ్ళు అసలు 70-80 అసలు మామూలుగా ఆడలేదు. రచన్ రవీంద్ర సహకారంతో ఫిన్ ఆలన్ చెలరేగిపోయాడు. 9 ఓవర్ల పైనే 100 దాటి 10 ఓవర్లతోనే 110-120 వచ్చి సో దేవర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద చేస్. అక్షర్ పటేల్ బ్రేక్ వేశాడు, 2 వికెట్లు తీసి వాళ్ళ పత్రాన్ని శాసించాడు. తర్వాత రెండవ స్పెల్కి వచ్చిన హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఆల్రెడీ 1 వికెట్ తీస్తున్నాడు. మళ్ళీ మిగతా 2 ఓవర్లో 2 వికెట్ల చొప్పున మొత్తం తన మొట్టమొదటి 5 వికెట్ తీసుకొని 5 వికెట్ హోల్డర్గా నిలిచాడు T20లో. బుమ్రాని ఈసారి చెతక్ కొట్టారు. బుమ్రా ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు. సో హై స్కోరింగ్ గేమ్లో ఏ బౌలర్ కూడా సేఫ్ ఉండదు. సో మనం హై స్కోరింగ్ మ్యాచ్లో ఆడుతున్నప్పుడు ఏం చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ రన్ ఇంపార్టెంట్. ఫీల్డింగ్ మనం జాగ్రత్తగా చేయాలి. మనం 4 రన్స్ కొడితే వాళ్ళని 3 రన్స్కే పరిమితం చేయాలి. సో మనం ఎంత విజృంభించి ఆడతామో అపోజిషన్ కూడా అంతే విజృంభించి ఆడుతారు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పరుగు ఇంపార్టెంట్. ప్రతి డాట్ బాల్కి మనము ఎంకరేజ్ చేయాలి. సో 6లు వాళ్ళు కొట్టగలరని మనం గ్రహించి సో ప్రతి బాల్ని ఫోకస్గా తెలివిగా వేయాలి. సో ఈ మ్యాచ్ విజయంతో మనము 4-1తో కప్పు గెలిచాము వరల్డ్ కప్కి. సో ఇది ఒక బెస్ట్ బూస్ట్ లాగా ఉపయోగిస్తుంది. సో వరల్డ్ కప్కి సూర్య చెప్పాడు ఫస్ట్ సౌత్ ఆఫ్రికాతో వార్మప్ మ్యాచ్లో తిలక్ ఆడే అవకాశం ఉంటుంది. కాంబినేషన్ గురించి అంతా అప్పుడు మాట్లాడతామన్నారు. మనం కూడా మరో
వీడియో చేద్దాం వరల్డ్ కప్కి ఎవరితో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి ఏంటి అని. సో ఎంజాయ్ చేయండి సిరీస్ విక్టరీ. సూర్య ఇంతవరకు అన్ని సిరీస్లు గెలుస్తూ వరల్డ్ కప్కి వెళ్ళాడు. ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా ఫర్ వరల్డ్ కప్ క్యాంపెయిన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.